పెళ్ళంట. ఆనా పెళ్ళంట ఈ కథ గురించి వాళ్ళు వెతుకుతున్నప్పుడు ఆది విష్ణు అని చెప్పి అప్పట్లో ఒక మంచి కామెడీ రచయిత ఉండేవాళ్ళు. ఆయన పల్లకి అనేటువంటి ఒక మ్యాగజైన్ వచ్చేది. ఆ మ్యాగజైన్లో సత్యం గారి ఇల్లు అని చెప్పేసి ఒక సీరియల్ వచ్చింది. ఆ సీరియల్ని ఆధారంగా తీసుకొని ఈ ఆనా పెళ్ళంట స్క్రిప్ట్ని రెడీ చేసుకున్నారు. అయితే ఇందులో లక్ష్మీపతి అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంది. ఈ సినిమాకి మెయిన్ ప్రధానం కూడా అదే. కాబట్టి ఈ క్యారెక్టర్కి ఎవరిని ఎంచుకోవాలి అనుకున్నప్పుడు జంధ్యాల మనసులో వచ్చినటువంటి మొట్టమొదటి పేరు ఏంటంటే రాళ్ళపల్లి. రాళ్ళపల్లి అసలు ఆయన బ్రాండ్ నుంచే వచ్చినటువంటి 4 స్తంభాల సినిమాలో రాళ్ళపల్లిని ఇంట్రడ్యూస్ చేసింది కూడా జంధ్యాలే. అంతా అయిపోయింది. సినిమా హీరో ఎవరని చెప్పి అనుకున్నారు. అప్పుడు సజెస్ట్ చేసినటువంటి నేమ్ జంధ్యాల రాజేంద్ర ప్రసాద్. 2006 అనేటువంటి సినిమాలో హీరోయిన్ చేసింది కూడా జంధ్యాలే. కాబట్టి రాజేంద్ర ప్రసాద్ ఓకే అయిపోయాడు. రజనీ బుక్ చేశారు. ఈ సినిమా మొత్తం స్టోరీ లేనప్పుడు ముందడుగు సినిమాతో మొత్తం సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతలు చేపట్టిన సురేష్కి చెప్పాల్సి వచ్చింది. సురేష్ అంతా విని సురేష్ కూడా నచ్చింది, ఓకే అని చెప్పేశాను. ఇంకా సినిమా సెట్స్ మీదకి వెళ్ళేటువంటి టైంలో కలియుగ పాండవుల సినిమాతో హీరోగా అలంకరణ చేసినటువంటి వెంకటేష్కి ఈ సినిమా కథ మీద ఆసక్తి కలిగింది. వెళ్ళి వాళ్ళ రామానాయుడుతో చెప్పారన్నమాట, నేను ఈ సినిమా చేస్తాను, నేను ఇంతవరకు కామెడీ చేయలేదు కదా అని చెప్పి అంటే రామానాయుడు ఏం చేశారంటే, వద్దు, ఇది లక్ష్మీపతి అనేటువంటి క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. కొన్ని సీన్స్ అంటే ఇప్పుడు మీరు సినిమా చూడండి, మీకు పేపర్ తీసి నడుముకు చుట్టుకునేటువంటి సన్నివేశాలు రాజేంద్ర ప్రసాద్ చేస్తాడు. సో అలాంటి సన్నివేశాలు నువ్వు చేస్తే బాగుండదు అని చెప్పేసి నచ్చ చెప్పి ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ని కంటిన్యూ చేశారు.